వీడియో ఎండ్ వరకు చూడండి, హిల్లేరియస్ గా వచ్చింది వీడియో. మీకు ఈ వీడియోలో ఏ సీన్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. స్టార్ట్. మీ అబ్బాయి ఫోటోలో కన్నా డైరెక్ట్ చాలా బాగున్నాడండి. అంతా నా పోలికే. ఓ మీ పోలికా. టీ తాగండి, చల్లారిపోతుంది. నాకు హాట్ టీ ఉంటేనే అబ్బా, లేకపోతే కిక్ ఉండదు. దీనికన్నా హాట్ న్యూస్ చెప్తా, వింటారా? చెప్పండి. అనంతపురంలో SVRS ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనే అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు మనలాంటి మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని NH44 బెంగళూరు హైవే కి అతి దగ్గరలో 3 సెంట్ల స్థలం కేవలం 10 లక్షల లోపే అందిస్తున్నారు. అది కూడా విత్ ఆల్ డెవలప్మెంట్స్ అంట. 30 అడుగుల బ్లాక్ టాప్ రోడ్స్, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్, చుట్టూ కాంపౌండ్ వాల్, ఎలక్ట్రిసిటీ ఫర్ టోటల్ వెంచర్, డ్రైనేజ్ ఫెసిలిటీ, ప్లానిటేషన్, పార్క్ ఏరియా, ఎంట్రన్స్ గేట్, ప్లాట్ రిజిస్ట్రేషన్ తర్వాత ఓనర్స్ నేమ్ బోర్డ్, ఇలాంటి అన్ని డెవలప్మెంట్స్ వాళ్ళ వెంచర్లో ఇస్తున్నారు. ఆల్రెడీ మన అందరికీ తెలుసు, NH44 నేషనల్ హైవే హైదరాబాద్ నుంచి బెంగళూరు వరకు 6 లైనర్ శాంక్షన్ అయ్యిందని, గవర్నమెంట్ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకున్నారా మీరు? SVRS వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే, వీళ్ళు అనంతపురంలోనే మంచి ప్రైమ్ లొకేషన్స్ లో క్లియర్ టైటిల్ ల్యాండ్స్ చూసుకొని ఫస్ట్ వాళ్ళ కంపెనీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకొని వెంచర్స్ వేస్తున్నారు. నేను వాళ్ళ ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్ని చూశాను. వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని మంచి కమిట్మెంట్ తో కంప్లీట్ చేశారు. అందుకు నేను వెయిట్ చేయకుండా ఇమ్మీడియట్ గా టోకెన్ అడ్వాన్స్ కట్టి వీడి కోసమే ఒక ప్లాట్ బుక్ చేశా. వావ్, పెళ్ళైన తర్వాత ఇంకేం ఆలోచిస్తున్నారు? ఈ ఒక్క వెంచరే కాదండి, అనంతపురంలో మీకు ఎక్కడ ప్లాట్ కావాలన్నా SVRS వెంచర్స్ వాళ్ళు ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, కింద కనిపిస్తున్న నంబర్ కి వెంటనే కాల్ చేయండి. టీ తీసుకోనా అన్నా? లేదండి, నేను తాగను. గాడిదికేం తెలుసు గంధపు చెక్క వాసన అన్నట్లా టీ విలువ వీళ్ళకేం తెలుస్తుందండి, ఈ జనరేషన్ వాళ్ళకి. ఎవరు చేసిండేది టీ? ఎవరు చేసిండేది టీ? ఎవరు చేసిండేది? ఏమైంది? నా జీవితంలో ఒక్కసారి కూడా ఇట్లాంటి టీ తాగలేదండి నేను. ఎవరు చేసిండేది? మా అమ్మాయి అండి చేసింది. బాగుందా? బా చూడరా. ఇంకేం మళ్ళీ ఈ సంబంధం ఖాయం చేసేసేయండి. నేను పంతులతో మాట్లాడి ముహూర్తం రేపో మర్నాడో పెట్టేసుకుందాము. ఏరా, ఒకసారి మా అమ్మాయిని చూస్తారా? అవన్నీ అవసరం లేదండి, ఇక్కడ టీ మాట్లాడుతుంది. ఏరా, అంతే కదా. ఒకసారి చూద్దాం నాన్న. అయ్యో, అబ్బాయి ఆశపడుతున్నారండి, ఒకసారి పిలిపిద్దామండి. పాపం ఆయన కోసం అయినా చూసుకోండి. మధ్యలో నేనెందుకు పానకంలో పుడక? నేను ఊరికే చూసేకొచ్చిన. అయ్యో, మీరు అట్లా అనొద్దండి పెద్దోళ్ళు. సర్లే. కావ్య, రామ్మా. అట్లే వస్తా ఒక టీ తీసుకొని రమ్మని చెప్పండి. అంకల్ కట్లే టీ అంట తీసుకురా అమ్మా. ఈ అమ్మా అంకల్ కి టీ తీసుకోండి మామయ్య గారు. చూడన్నా, భయం వేస్తాంది చూస్తా అంటే. లక్షణంగా ఉందిరా. ఏంది టీనా? అమ్మాయిని చూడన్నా ఒకసారి నువ్వు. భయం వేస్తాంది నాన్న. అయ్యో నాన్న, వెళ్ళిపోదాం పద నాన్న. బాలేదు నాన్న. బ్రహ్మాండంగా ఉందిరా. ఈ అమ్మ నువ్వు టీ కకృతి పడి అమ్మాయిని కట్టబెట్టేస్తావు ఎట్లా నాన్న నువ్వు? నాన్న పోదాం రా నాన్న, నీ కాళ్ళు మొక్కుంటా ప్లీజ్ నాన్న. ఆ టీ చూసినావా? నువ్వు ఒకసారి తాగురా. పో నాన్న, నేను తాగను. నువ్వు చెప్పమ్మా. తాగండి, నాకు టీ నచ్చదు. టీ తాగి చూస్తేనే కదా బాగుందో లేదో తెలిసేది.
వస్తానన్నా, ఆఫీస్ టైం అయింది. సరే. వస్తాయే. సరే అండి, బాయ్. కోల్డ్ కాఫీనమ్మా? అయ్యో లేదే మామయ్య గారు. మరి ఇంత చల్లగుంది? ఇవ్వండి, నేను వేడి చేసుకొని వస్తాను. తీసుకోండి మామయ్య. చల్లగుంది. బాగా వేడిగుంది గాని చక్కెర తక్కువ ఉందమ్మా. అబ్బా, ఇంకా కొద్దిగా పడాలమ్మా. ఉంది కొద్దిగా. సరిపోదు. నువ్వు ఏయ్, ఇంకా కొద్దిగా చెప్తా. నువ్వు ఏయ్ చెప్తా. పర్ఫెక్ట్. కానీ చల్లగుంది. తీరొంత వేడిగుంటే బాగుండే. యాటికిరా కుక్కురుకినట్లు రుక్తున్నావు? నాన్ని ఎవరో చంపేసినారంట్రా. అవునా? ఎట్లరా? ఏమో తెలీదు, గంతో కాల్చినారంట. నువ్వు యాటికి పోతానా మామా? టీ తాగిపోతానా? మీ నాయన చచ్చిపోయినాడన్నావు. నువ్వు టీ అన్నావు, నువ్వు పారా. లే, ఏందిరా వాడు అల్లం టీ అడిగితే బెల్లం టీ ఇచ్చినాడు. ఇదంతా మామూలే లేరా? డాక్టర్, మా ఆయనకి ఎలాగైనా కాపాడండి డాక్టర్, ప్లీజ్ డాక్టర్. కండిషన్ చాలా క్రిటికల్గా ఉందమ్మా. బాడీలో నుంచి చాలా టీ వెళ్ళిపోయింది. టీనా? అవునమ్మా. నార్మల్గా ప్రతి మనిషిలో రక్తం ఉంటుంది, కానీ మీ ఆయనకి నరనరాల్లో టీ ఉంది. మీ ఆయన రిపోర్ట్స్ వచ్చినాయమ్మా. ఏమంటే టీ పాజిటివ్ వచ్చింది. లేదు డాక్టర్, మా ఆయన అలాంటి వాడు కాదు డాక్టర్. నా చేతి టీనే తాగుతాడు డాక్టర్. ప్రతి మగాడు పైకి ఇట్లే కనిపిస్తాడమ్మా, కానీ బయట తాగే టీలన్నీ తాగింటాడు. యా చిల్లర కొట్టు టీ తాగినాడో పాజిటివ్ వచ్చింది. మా ప్రయత్నం మేము చేస్తాన్నామమ్మా, మా చేతుల్లో ఏం లేదు. సరే డాక్టర్, మా ఆయనకి ఎలాగైనా మీరే కాపాడండి డాక్టర్.
డాక్టర్ చెప్పారండి ఇంకా మీరు టీ తాగకూడదంట. దండం పెడతానండి, ప్లీజ్ తాగద్దండి. జనవరి 1 నుంచి అమ్మ సాక్షిగా జనవరి 1 నుంచి నేను టీ తాగను. సూపర్, అసలు సూపర్. కానీ 31st నైట్ మట్టికి ఫుల్ తాగి చచ్చిపో. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉంది? నచ్చిందా? ఇందులో ఏ సీన్ నచ్చిందో మీరు కామెంట్ చేయండి. దీనికి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please turn on the bell icon to be notified every update from అలిరుద్దం. మా లై మా మాతర్లు మింగుదువు. ఇంకేం మాట్లాడలు రా నాన్న, నేను పోతా అన్న, నేను వెళ్ళిపోతా. రే త్వరగా రాండ్రా, అమ్మ చచ్చిపోతాంద్రా. మీ నాన్న మిమ్మల్ని పుట్టించి వెళ్ళిపోయినాడు రా నాయన. నాన్న ప్రెగ్నెంట్ అయిండనా? మీ అందరికి నేను పోతా ఒకటి ఇచ్చిపోతా, ఇచ్చిపోతా. చెప్పమ్మా, ఏముందమ్మా, ఎక్కడ పెట్టినావు చెప్పు.